ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మాట్ ద క్రియేటివ్ న్యూస్. సో ఇప్పుడు నిఖిల్ కావలించే లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. నిఖిల్ వచ్చేసి విక్రమ్ ఆన్ డ్యూటీ చేస్తున్నాడు కదా, దానిలో హీరోయిన్ కావ్యానా అని చెప్పి ఒక లేటెస్ట్ న్యూస్ అక్కడ వైరల్ అవుతుంది. ఎందుకంటే దాని హీరోయిన్ ఎవరు అనేది మనకి ఇంతవరకు బయట చూపించలేదు. కొంతమంది హీరోయిన్ చూపించారని చెప్పి రూమర్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది ఏమో కావ్య అని దాని హీరోయిన్ చెప్పి చెప్తున్నారు. కావ్య అని చెప్పి చెప్పలేదు, ఎవరు హీరోయిన్ అయితే ఇంతవరకు బయట చూపించలేదు. ఇంకొకటి వచ్చేసి దాని గురించే ఇప్పుడు అంటే దాని గురించి అంటే మూవీ కంటే ఎక్కువ రేంజ్లో తను అది రిలీజ్ చేస్తున్నారు. ప్లస్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓటీటీలో ఇట్లా రిలీజ్ చేస్తున్నారు, చాలా హిట్ అని జీ5కు సంబంధించి ఇట్లాంటి సిరీస్ చాలా వచ్చినాయి. ఇప్పుడు ప్రియాంక తెలుసు కదా, ఇప్పుడు తను కూడా ఒక ఓటీటీలో ఒకటి రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఇంకా కొన్ని 2-3 సిరీస్ రిలీజ్ చేశారు, చాలా సూపర్ హిట్ అయిన సిరీస్ అనమాట. అదేవిధంగా ఇది కూడా చాలా సూపర్ హిట్ అవుతుందని చెప్పి బయట టాకే కాదు, యాక్చువల్గా చిన్ని సీరియల్లో తను పోలీస్ ఆఫీసర్కి వచ్చినప్పుడు చాలామంది అనుకున్నాము తను పోలీస్ ఆఫీసర్కి బాగా సెట్ అయ్యాడు, తను మూవీలో పోలీస్ ఆఫీసర్గా చేస్తే బాగుండేది. ఇప్పుడు సిరీస్ వచ్చింది, సిరీస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మూవీ మనకు తెలిసిన విషయం కదా. సో నిఖిల్ వచ్చేసి దీనిలో పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ అంటే ఒక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. సాయి కుమార్ ఉన్నారు దానిలో. దీనికి సంబంధించి ట్రైలర్ అవి రిలీజ్ చేయడానికి విజయ్ సేతుపతి, నాగార్జున, అంటే ఇది చాలా భారీ బడ్జెట్తో అంటే సినిమా రేంజ్లో తీస్తున్నారని చెప్పి మనకైతే అర్థమైపోతుంది. ఇప్పుడు నిఖిల్ ఆల్రెడీ ఒక మూవీ కూడా చేస్తున్నాడు, బట్ ఇంతవరకు దాని గురించి అప్డేట్ లేదు. యాక్చువల్గా నిఖిల్ ఏ చేసినా కూడా అది రిలీజ్ అయ్యేంత వరకు అప్డేట్లు ఇవ్వట్లేదు. మనం తను తీసిన 3 ఆల్బమ్సే చూడొచ్చు, ప్లస్ సిరీస్ ఇప్పుడు వస్తున్న సిరీస్ చూడొచ్చు. ఇంతకుముందు ఎఫ్ఎం రేడియో సిరీస్ అయినా, క్విక్ టీవీ సిరీస్ అయినా, ఏ సిరీస్ అయినా కూడా తీస్తున్నట్టయితే ఎక్కడ చెప్పట్లేదు. పబ్లిసిటీ తక్కువ, బట్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది తను ఈ తీసాడా అని చెప్పి. సో ఇది కూడా మంచిది, ఎందుకంటే పబ్లిసిటీ లేకుండా డైరెక్ట్ అటాక్ టైప్లో వస్తుంది. సో ఇది వచ్చేసి నిఖిల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కావ్య వచ్చేసి మనకి తెలిసిన ప్రాజెక్ట్ కే ఒకటి చేస్తుంది కదా, ఆ ప్రాజెక్ట్ కేలో వచ్చేసి ఇప్పుడు కావ్య చాలా సెన్సేషనల్ అయిపోతుంది దానిలో. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఈవెంట్కి కమెడియన్స్ని ఎట్లా పిలుస్తారు అంటే కమెడియన్స్ జోనర్ వేరుగా ఉంటుంది, కానీ ఇప్పుడు కమెడియన్స్ యాక్టర్స్ అందరూ ఒకేలాగా అందరు కామెడీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా కావ్య ఇప్పుడు ఇంతకుముందు చాలా సీరియస్గా అట్లా అనిపించేది, ఇప్పుడు కామెడీ జోన్ కావచ్చు, సీరియస్ కావచ్చు, డ్యాన్స్ అయినా ప్రతి దానిలో కూడా కావ్య తన 100% ఇస్తుంది. ఇది చూస్తుంటే మనకు అనిపిస్తుంది అసలు ఇంతకుముందు చూస్తున్న కావ్యనైనా ఈ కావ్య అని చెప్పి అనిపిస్తుంది. సో ఇది చేసి కావ్య లేటెస్ట్ అప్డేట్. త్వరలో మన కావ్యను ఒక మూవీలో ప్లస్ సిరీస్లో చూడబోతున్నాం. సో ఇది లేటెస్ట్ అప్డేట్, కావ్య గురించి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో, బాయ్.